హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా మీరు చేయరా, పొడి కంపోస్ట్గా చేయరా, లిక్విడే ఇస్తున్నారా, ఇలాగే పోస్తావా అని ఇందాక మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చి అడుగుతుంది. మా వీడియోలు చూస్తున్నావు కదా, నీకు అర్థం కావట్లేదంటే అర్థం అవుతుంది కానీ అర్థం కానట్టే ఉంటుంది అని అంటే, మరి ఇంకా క్లారిటీగా చెప్పాలి మీరు అని అంటే, ఇంకా క్లారిటీగా అంటే ఎట్లాగా అంటే, ఇప్పుడు మీరు చేసేది అంటే మీరు స్కిప్ చేస్తూ వీడియోని చూస్తున్నారా ఏంది, ఫుల్గా చూడండి వీడియో అని చెప్తున్నా నేను. మీరు కొంచెం సేపే కేటాయించండి నా వీడియోలు చూసేవాళ్ళు. మనకి ఈజీ ప్రాసెస్. నేను కంపోస్ట్ చేయకుండా, కంపోస్ట్ చేయాలంటే ఆ కిచెన్ వేస్ట్ తొక్కలు 2 నెలలు 3 నెలలున్నా పట్టిద్ది. కనీసం మనం విడిగా ఒక బకెట్కి వేసి కంపోస్ట్ చేసుకోవాలంటే 2-3 నెలలు పట్టిద్దండి ఖచ్చితంగా, పొడిగా చేయాలి అంటే, కంపోస్ట్ లాగా చేయాలంటే. కానీ నేను చేసే పద్ధతి, నేను చెప్పే పద్ధతి ఏంటంటే, ఇప్పుడు మీకు చాలా వీడియోల్లో చెప్తున్నాను, ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో ఏదో ఒక 10 కుండీలు పెట్టుకొని చేసుకుంటుందంట. ఇప్పుడు నా మిద్దె తోట అంతా చూసింది ఇందాక వచ్చి, సుజాత నువ్వు ఇంకా నాకు క్లియర్గా చెప్పు, నాలాగే ఇంకా కొంతమంది ఉంటారు కదా అర్థం కాని వాళ్ళు, నా కోసం మళ్ళా చెప్పు అని అంటే, పాత వీడియోలు చూడు అని అమ్మాయి ఫోన్కి నేనే సబ్స్క్రైబ్ చేశాను. ఇక నుంచి చూస్తాను. మొన్న మా ఫ్రెండే ఇంకొక అమ్మాయి, వాళ్ళకి వదిన అవుతుంది, ఆ అమ్మాయి చూపించి వీడియోలు పంపించి, సుజాత ఇట్లా వీడియోలు చేస్తుంది చూడు అని చెప్తే అవి 4 వీడియోలు పంపితే అవి చూసిందంట. కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో వద్దాం అంటే ఇప్పుడు కుదిరిందని మధ్యాహ్నం వచ్చింది, చూసింది. ఈ మిద్దె తోట మొత్తం, మన తోట అంతా తిరిగి చూసింది. నువ్వు ఎంత సులువుగా మొక్కలు పెంచుకుంటున్నావా, పేడ ఎరువు తీసుకురావా నువ్వు. మా ఇళ్ళ దగ్గర అయితే, అటు సైడు వాళ్ళ ఇల్లు, మా ఇళ్ళ దగ్గర అందరూ చాలా మంది వచ్చి నయ్యి దెబ్బ ఉంటే అక్కడ ఎరువు ఎత్తకపోతున్నారు, నువ్వు అసలు ఎప్పుడు కనపడవే అని అడిగింది. నేను అటు వస్తే కదా మీకు కనపడటానికి, నేను రాను కదా అంటే, మరి ఎట్లా చేస్తున్నావు ఇన్ని మొక్కలు నీకు కిచెన్ వేస్ట్ తోటి ఎట్లా సరిపోతుందంటే, నేను మా ఇంట్లో వంటగదిలోకి తీసుకెళ్ళి ఆ బకెట్లు కూడా చూపించా. అన్నం తింటున్నాం అప్పుడే మధ్యాహ్నం, అన్నం ప్లేట్లో ఈయన కొంచెం పెరుగన్నం వదిలిపెడితే ఆ నీళ్లు కూడా అందులో పోసి చూపించా. పద్మ ఇదిగో ఈ పళ్ళెం కడిగిన నీళ్ళు కూడా బకెట్కే పోస్తున్నాను అని. మళ్ళీ నేను ఒక గిన్నెకి తయారు చేసి పెట్టుకున్నా, అది కూడా తీసుకొచ్చా. ఇప్పుడు నేను బీర చెట్టుకి ఇద్దాం అనుకుంటున్నా. 2 కాయలు చూపిస్తున్నాను కదా బీరకాయలు. ఒక కాయ నిన్ననే కోసాను, పచ్చడి చేసుకున్నాను. సూపర్గా వచ్చిందండి పచ్చడి. ఆ అమ్మాయి కూడా అంటుంది, పద్మ పచ్చడి చేశాను బీరకాయ అంటే, అసలు ఆ రుచే వేరు. నేను కూడా వంకాయలు కాపించాను ఒక చెట్టు వేసి, అసలు ఆ వంకాయలు వండుతుంటే కూడా ఎంత బాగుందో, కూర తింటున్నా అంత రుచిగా ఉంది. నాకు తెలుసు ఆ టేస్ట్ అనేది అని అంది. ఇప్పుడు మొక్కలు పెంచే వాళ్ళు, పండించి కోసుకొని వండుకొని తినే వాళ్ళకి ఆ టేస్ట్ అర్థమైద్ది, అంత బాగా ఉంటున్నాయి. నిన్నేందంటే కొంచెం చిన్న పిందిగా ఉందిలే అనుకున్నా, మళ్ళీ తెల్లారేళ్ళకే కొంచెం పెద్దదయింది. ఇది రెండోది కూడా కోస్తున్నానండి. ఇప్పుడు ఈ బీరకాయ కోసుకొని అటు సైడ్కి వెళ్ళి చూపిస్తాం. అయితే నీకు ఎట్లా సరిపోతుంది ఇన్ని మొక్కలకి, నువ్వు ఓన్లీ కిచెన్ వేస్టే వాడుతున్నావా అంటే, ఈ మధ్య ఇప్పుడు మొన్న ఒక కంపోస్ట్ బస్తా తెప్పించాను, అది వేసుకున్నాను మొక్కలకి అని. వామ్మో ఈ పిందులేంది, మామిడి పిందులేంది ఇన్ని ఉన్నాయి, నేను లైవ్లో చూస్తున్నాను, వీడియోలలో కొంచెం అర్థం కానట్టే ఉంటుందేమో, లైవ్లో చూస్తున్నాను ఇప్పుడు నేను అని అంది. చూడండి మీరు కూడా, లైవ్లో చూపించినట్టే దగ్గరగా చూపిస్తున్నాను మామిడి చెట్టు. నిన్న నేను వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తే, నువ్వేందమ్మా కుండీలలో ఏ కుండీలో వేసావు, సీతాఫలం కాయలు కూడా తిని భలే ఉన్నాయి అని చూపిస్తున్నావు, అందుకనే నేను సగం ఇప్పుడు వచ్చాను, అసలు చూద్దాము ఈ అమ్మాయి ఎంత మాత్రం పెంచుతుందో చూద్దామని వచ్చాను అని అంది. అయితే చూడమ్మా నువ్వే చూసుకో లైవ్లో, నీకే అర్థమయ్యిద్ది అని అంటే, సుజాత అసలు ఎంత చేస్తున్నావని నేను అనుకోలేదు, మా పద్మోదని చెబితే నేను ఏమోలే అని ఎన్నాళ్ళ నుంచో వద్దాం అంటే కుదరక రాలేదు అని చెప్పింది. ఈ టబ్బు చూపించా, దేనిలో పెంచుతున్నావు అంది మొన్న వాళ్ళ ఇంటి సైడ్ నేను వెళ్తే.
ఇదిగమ్మా ఈ టబ్బుల్లోనే సీతాఫలాలు పెంచుతున్నానన్న. ఇదిగండి ఇక్కడ 2 కాయలు చూపిస్తా ఉన్నా కదా, నిన్న ఉదయం బాగా పండింది, అది ఒకటి కోసుకున్నా, నేను పైన తినేసాను. ఇది గట్టిగా ఉంది, ఇంకా 2-3 రోజులు పోయినాక వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక పిన్ ఉంది. నేను పొద్దున చాలా పనులు చేసుకున్నానండి. ఇదిగండి ఈ చెట్టు మొత్తం ఆకులన్నీ తీసేసాను, ఈ చెట్టు కొన్ని తీసేస్తున్నాను. అంతలోకి ఇంకా ఎండ ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోయా. ఇదిగండి ఇక్కడ ఆకులన్నీ తీసి అందులోనే వేసి తవ్వేసి మొత్తం మట్టి మొత్తం తవ్వి గడ్డి బీకేసుకున్నా కొన్నిట్లోకి. ఇంక ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని. ఇక్కడ కూడా తవ్వేసి ఇదంతా మొత్తం గడ్డి అంతా తీసేసుకొని, ఇది కూడా ముదురాకులన్నీ తీసేస్తున్నానండి, నేరేడు చెట్టు. అయితే ఇట్లా తీసేసిన చెబుతుంటాను కదా, ఈ సీతాఫలాలకి ఆకులు తీసేయాలి ముదురాకులని. అంటే తీయకపోతే వాటంతట అవి రాలిన దాకా ఉంచితే ఎప్పుడో రాలుతాయి. ఈ చెట్టు కూడా సగం తీసేసాను, ఇంకా కొన్ని ఉన్నాయి. పైకి వచ్చినప్పుడు కొన్ని పనులు చేసుకుంటున్నా. ఈ చెట్టు మొత్తం తీసేసి అప్పుడు ఒక కాయ కోసి చూపించాను. ఇదిగండి ఇది మళ్ళీ చిగురులు వస్తుంది, చూసారా? ఇట్లా మొత్తం మళ్ళీ చిగురు వచ్చింది. ఇది మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది గోల్డెన్ సీతాఫలం అని చెప్పి ఇది కూడా అట్టానే ఆకులన్నీ తీసేస్తే ఇదిగండి మొగ్గలు వస్తున్నాయి బాగా. అయితే తను అంటుంది మా దగ్గర కూడా సీతాఫలం మొక్క ఉంది, ఎందుకు పూత రాలేదనుకుంటున్నాను. అట్టయితే నేను కూడా ఆకులన్నీ తీసేస్తాను సుజాత అంది. తీసేయన్నా. ఈ టబ్బులన్నీ తవ్వేశాను. ఇట్లా నువ్వు ఈ బ్లాక్ టబ్బుల్లోనే ఇన్ని మొక్కలు పెంచుతున్నావు, ఇన్ని కాయలు కాపిస్తున్నావు. నేను 4-5 వీడియోలు చూస్తే అమ్మో సుజాత ఇన్ని కాయలు కాపిస్తుందా అని అనుకున్నాను నేను. జామ చెట్లు కూడా మా అబ్బాయి అంటున్నాడు, జామ చెట్టు తీసుకొచ్చి వేయమ్మా అని అంటున్నాడు. తీసుకొచ్చేయాలి. జామకాయలు కూడా కాస్తున్నాయి అని చూపిస్తే ఓ అమ్మ సుజాత ఏంది ఇన్ని కాయలు కాపిస్తున్నావు అని అంటుంది. ఇదిగండి ఎన్ని కాయలు వచ్చినాయో చూసారు కదా, మొన్న కోసాను ఒక కాయ చూపించాను. ఇవ్వండి ఇంకా పిందులు. కిచెన్ వేస్ట్ నేనేం చేస్తున్నాను అనేది పాత వాళ్ళకి తెలిసిద్ది, కొత్త వాళ్ళకి కొన్ని ఇంకా డౌట్స్ తెలియదు. వాళ్ళకి కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పి ఇంకా కొత్తగా సబ్స్క్రైబ్ అవుతున్నారు కొంతమంది. థ్యాంక్స్ అండి మీ అందరికీ, చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటే. ఇప్పుడు ఈ మధ్య కొంచెం కంపోస్ట్ తెప్పించా, కానీ ఇంతకు ముందంతా కిచెన్ వేస్ట్. ఇదిగండి కంపోస్ట్ ఇప్పుడు మొన్న తీసుకొచ్చింది ఉంటే ఇక్కడంతా పొద్దున తవ్వుకొని కొంచెం ఇక్కడ వరకు వేసుకున్నా. ఇంకా వాటికి వెయ్యాలి. ఈ ఫ్రూట్స్ మొక్కలకు మాత్రం నేను తెప్పించేసుకుంటానండి. ఎందుకంటే ఇది కూడా తవ్వేసాను, కంపోస్ట్ వేసాను కదా మొన్న మామిడి చెట్టుకి, సపోటా చెట్లకి, అన్నిటికి వేస్తానని చెప్పాను కదా. అయితే అవన్నీ కూడా మనకి ఒకరోజు చేయలేమండి పని. ఒకరోజు చేయాలంటే అవ్వదు, ఇవన్నీ తవ్వుకోవాలి. పొద్దున 3 గంటలు పట్టింది నాకు పైకి వస్తే. ఇవన్నీ అక్కడ చూపించాను కదా, అటు పక్క ఇది ఇవన్నీ తవ్వుకుంటా కూర్చున్నాను. పేటేసుకొని హాయిగా కూర్చొని మంచినీళ్ళ బాటిల్ తీసుకొచ్చుకొని అన్నీ మనం చేసుకునే పనులు చాలా పనులు ఉంటాయి కదా, ఇవన్నీ తవ్వుకున్నాను. ఇదిగండి ఇవన్నీ పీకేసి పెసలు మొక్కలు ఉంటే మొన్న కొన్ని వీడియో చూపించా కదా, ఇవన్నీ తవ్వేసి నూనె ఫ్రూట్ మొక్కలోకి పెట్టి మళ్ళీ కంపోస్ట్గా పెట్టేశానండి అక్కడ. వీటికి కూడా వంకాయలు కోసాను, షార్ట్లో చూపిస్తాను మీకు. ఇదిగండి ఇక్కడ నుంచి కంపోస్టు కొంచెం వేసానండి ఈ మొక్కలకి. వాటికి వేయలే అక్కడ దానికి అటు వేయలేదు, ఇక్కడ నుంచి ఇటు వేసుకున్నా. ఇంకా చాలా ఉన్నాయండి పనులు చేయాల్సినవి. మళ్ళీ రేపు సమ్మర్ వచ్చిందంటే, పండగ వెళ్ళిందంటే ఇంకా అసలు చేయలేము అనిపించింది. ఇప్పుడైతేనే మనకి వీలవుతుంది, చేసుకోగలము. కొంచెం ఉదయం పూట కూడా ఈరోజు భలే ఎండ కాసిందండి. అయితే ఈ పూట పైకి వస్తానో లేదా అనుకున్నాను. అయితే ఇంకా తను అంది మీరు క్లియర్గా ఒక వీడియో చేయండి, నేను ఆ వీడియో చూసి చేసుకుంటాను అని అంది. అయితే ఇదిగండి బీరకాయ కోసి తీసుకొచ్చా. ఇక్కడ కిచెన్ వేస్ట్ నేను ఇది పూల మొక్కలకు అనుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇట్లా మీకు చూపిస్తానికి మళ్ళీ ఇప్పుడు దీనికోసం తీసుకొచ్చాను.
ఇదొకటి సొర మొక్క. దీంట్లో ఉంటే ఇది మొన్న తవ్వుతూ సరే ఇంతవరకు ఇది వదిలేద్దాంలే అని చెప్పి దీంట్లో పెట్టా. ఇది అల్లుకుంటుందిలేని. చిక్కుడు ఒకటి, బీర 2 మొక్కలు, మిరప వస్తుంది బాగానే. అయితే ఇది మొన్న మా ఇంటి పక్కన ఖాళీ స్థలంలో గోంగూరలో నేను ఎప్పుడో కొమ్మ ఇసిరేసి ఉంటాయి, విత్తనాలు పడి మొలిసి 8 అడుగులకు పోయిందండి. పనమ్మాయి జ్యోతిని పిలిచి అటు సైడ్ బయట పీకిచ్చి మధ్య కొమ్మలు కట్ చేసి ఇక్కడ ఒకటి అటుపక్క ఒకటి నాట కొమ్మ వేరున్నదేమో మా ఎదురింటి వాళ్ళకి ఇచ్చా. గోంగూర పచ్చడి పెట్టుకున్నా, చాలా బాగుంది. బాగా మంచిగా బతికిద్దులని చెప్పి కొమ్మ నాటుకున్నాను ఇక్కడ. అయితే కిచెన్ వేస్ట్ది చూపిస్తాను. ఇప్పుడు ఈ కిచెన్ వేస్ట్ నేనేం చేశానంటే నిన్నటియే బియ్యం కడిగిన నీళ్ళు దీనికి పోసి పెట్టాను. ఇప్పుడు మీరు కంపోస్ట్ చేయరా అని చాలామంది అంతకు ముందర కూడా అడిగారు, నేను చెప్పాను కొన్ని వీడియోలలో. ఇప్పుడు ఇంకా మనకి కొత్త వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి, భయంగా ఉంటుంది కదా. ముందు కొత్త వాళ్ళకి భయం లేకుండా చేయలేము, మిద్దె తోట చేయలేము, మొక్కలు పెంచలేము అనుకున్న వాళ్ళకి నేను చెప్పే పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. కంపోస్ట్ చేయకుండానే మనం మొక్కలు పెంచుకుంటున్నాం కదా. నేను ఇప్పుడు నా వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తే నేను ఎక్కడైనా కంపోస్ట్ చేశానా, నేను ఎలా చేస్తున్నాను కంపోస్టు అనేది ఈజీ మెథడ్లో మొక్కలు పెంచుకోవచ్చు. ఈజీగా ఇంతకన్నా ఈజీ సులువైన మార్గము ఇక దేంట్లో లేదు. ఇది మాత్రము కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి చేయలేము అనుకొని పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం వయసు అయిపోయిన వాళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాలని ఒక ఉత్సాహం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇప్పుడు నేను చెప్పే పద్ధతి చాలా ఈజీ అండి. మనం వంటగదిలో ఒక గిన్నె, ఒక బకెట్ ఏదో ఒకటి పెట్టుకోవటం, టీ పొడిని, గిన్నె కడిగిన నీళ్లు చెప్తున్నా. ఇప్పుడు కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి చూడండి, మీరు ఇలాగే చేసుకోండి. అరటికాయ తొక్కలు, ఒక ఉల్లిపొట్టు, టీ పొడి, బియ్యం కడిగిన నీళ్లు, బీరకాయ నిన్న కోసి బీరకాయ పచ్చడి చేసుకున్నాను కదండి. ఆ పైన పీల్ తీస్తాం కదా అది, ఆ ఉల్లిపొట్టు, టమాటాలు 2 వేసి పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చిందండి. అయితే మీకు తోటకూర దొరుకుతుంది కదా, అక్కడ ఒకటి ములిసింది, అదే మీకు సరిపోద్ది కదా అంది. అవును పద్మ, మరింత ఉంటే ఎవరికన్నా ఇస్తాను. నేనైతే సపరేట్గా ఏం వేయటం లేదు, పడి మొలుస్తుంటాయి అయ్యే వాడుకుంటున్నాము. ఆ గోంగూర కూడా ఉందిగా అంది. అన్నీ చూసింది, ప్రతి కుండి మొత్తం చెక్ చేసింది. అయితే అసలు ఎక్కడ ఒక పురుగు కానీ ఏం లేదే, పై మందు కూడా ఏమన్నా కొడతావా అని అంది. పై మందు ఏంటి అని అంటే పురుగు మందులా అంటే అంది. పురుగు మందు నేను అసలు కొట్టను, ఇంత కష్టపడి మనం చేసుకుంటూ మళ్ళీ పైన పురుగు మందు అంటే పైన కొట్టచ్చులే అంటుంది. పైన కొట్టేది ఏందమ్మా, మనం కింద మట్టిలో పోసేది లేదు, పై మందుగా కొట్టేది లేదు. పసుపు, పురుగు వస్తే ఏం చేస్తావు అంది. పసుపు, ఎండుకారము 1 లీటర్ నీళ్ళు వేసి కొడతాను, 2-3 రోజులకు ఒకసారి అట్లా కొట్టుకోవచ్చు. ఈ కిచెన్ వేస్ట్ నీళ్ళు కూడా కొట్టి మొన్న వీడియో చేసి చూపించాను. అలా కూడా పోయిద్ది అని అంటే ఎక్కడ ఒక పురుగు లేదు సుజాత మొక్కల మీద. మరి నువ్వు పైన మందు కొట్టకుండానే ఇంత బాగా చేస్తున్నావు అని అంటుంది. అయితే చిక్కుడు మొక్కలకైతే ఎవరికైనా వచ్చింది కదండి, సీజన్ మంచు పడి చల్లకాలం కాబట్టి ఇప్పుడు చిక్కుడు మొక్కలకు వస్తుంది. నేను మొన్న ఆ కిచెన్ వేస్ట్ నీళ్ళల్లో పసుపు, కారం వేసి కొట్టి చూపించాను కదా, అది పోయింది. అయితే కొంచెం చలిగాలికి కొంచెం ఆకులు ముడతలాగా అంటే అట్లా వచ్చినాయి కానీ. అయితే ఇప్పుడు ఓ బకెట్ వంటగదిలో పెట్టుకోండి, శుభ్రంగా మనం ఏది ఒక ఉల్లిపాయ పొట్టు కానీ, మిరపకాయ తొల్ల, ఏదైనా పళ్ళాలు కడిగినవి కూడా, టీ గిన్నె వడపోసినవి, బియ్యం కడిగినవి, అన్ని మజ్జిగ, పాలు, ఏది మిగిలిన పాలు పాడైపోయిన మొత్తం బకెట్కి పోసేయండి. పప్పు కడిగిన నీళ్ళు. ఏమన్నా పని ఉందా మీకు, అసలు కష్టం ఏమన్నా ఉందా చెప్పండి నాకు. నేను ఫస్ట్లో ఇవన్నీ ఇట్లా చూపిస్తుంటే ఏమనుకుంటారో, అబ్బా కొంతమంది ఏంది ఇట్లా, అమ్మో చీదర కదా నీకు, చీదర ఉండదా అని ఇంట్లోనే పెట్టుకుంటున్నావు బకెట్లని అట్లా అన్నారు కొంతమంది. అప్పుడు నాకేమి చీదర ఉండదు. చీదర అనుకుంటే మనం చేయలేము, అసలు మొక్కల పనులే చేయలేము అసలు.
నిజమా కాదండి? ఇప్పుడు మన ఇంట్లో ఒక పసిబిడ్డ ఉంది అంటే పసిబిడ్డ మోషన్కి వెళ్ళినా డైపర్ మార్చాలి, తీసేయాలి. బిడ్డల మీద ప్రేమ ఎంత ఉంటే అంత పని అది చేస్తాము. అట్లానే ఇంత ప్రేమగా మొక్కలు పెంచుకునేటప్పుడు మనం ఇది కూడా అంతే ఇష్టంగా చేసుకోవాలి. నేనైతే అంతే చేస్తున్నా. మొక్కలు పెంచే వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చేతులు పెట్టాలన్నా. వీటిల్లో నువ్వు గ్లౌజులు వేసుకోవా చేతులకి అని అంది ఇందాక అమ్మాయి. నేను గ్లౌజులు వేసుకోను అంటే ఇప్పుడు మనం మట్టి మన చేతితోటి పట్టుకొని ఇట్లా తీసి మన టచ్ కూడా మొక్కకి వేరుకి మనం పట్టుకొని కొంచెం ఇట్లా అనుకుంటా ఉంటే ఆ మొక్క అనేది మంచిగా ఫీల్ అవుతుంది. మా అమ్మ వచ్చింది ఈరోజు నాకేదో పెడుతుంది అని చెప్తూ అనుకుంటుంది మొక్క కూడా. అవునా కాదా? ఎండిపోయిన పూలు, బంతి పూలు అన్నీ కట్ చేసి ఇక్కడ వేసేసానండి. కొన్ని గుచ్చుదాంలే వాకిలికి అనుకున్నాను కానీ కుదరటం లేదు. సరే, ఇది కూడా ఇక్కడ మన మొక్కలకి మంచిగా ఫుడ్ లాగా అయిపోద్ది, కంపోస్ట్ లాగా ఈ మట్టిలోనే అయిపోద్ది. సరే, ఇప్పుడు నేను ఈ కంపోస్ట్ నేను విడిగా చెయ్యను కాబట్టి ఇంకెట్లా చేస్తావు అంది. అదేదో ఒకరు మాకు మళ్ళీ చూపించమ్మా అంటుంది. సరే, ఇదిగో ఇది ఉంది కదా అని చెప్పి ఈ గిన్నె కూడా చూపించా. వంటగదిలో తీసుకెళ్ళి బకెట్లు అది గట్ట పెట్టుకుంటాను. ఏమో గిన్నెలో పెట్టుకున్నాను. గులాబీ పువ్వులకి వాటికి ఇద్దాంలే మొక్కలకి అని చెప్పి ఇట్లా పెట్టుకున్నాను అని చెప్పా. అయితే ఇప్పుడు దీనికి ఇట్లా వేసేసుకోవటమే. చూడండి, కొత్త వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది. పెద్దవాళ్ళు ఎవరైనా మొక్కలు పెంచేవాళ్ళు మేము అమ్మో ఎన్ని కంపోస్టులు చేసి ఎప్పుడు చేయాలి, ఎప్పుడు పెంచాలి అనుకునే వాళ్ళకి ఇది మాత్రం వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఈజీ మెథడు. ఈ పూలు కూడా ఇలాగ పెట్టేస్తున్నాను. ఇట్లా పెట్టుకుంటే ఇది మనకి తెలియకుండానే కంపోస్ట్ అయిపోద్ది. ఇక్కడ మనకు అసలు ఇక దీని జోలే ఉండదు. ఇది మీరు ఈ నీళ్ళు అనేది ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు. నిన్న ఈరోజు వంట చేయలే, టిఫిన్ చేసుకున్నాము, తిన్నాము, అయిపోయింది. కాదులే, వేరే తిన్నాములే. అయితే ఇట్లా ఎగ్ కూడా పడింది. ఇదంతా దీంట్లో పెట్టేసి ఈ మట్టిని కప్పెడతా. ఇంక ఇది సులభం అంటారా కష్టం అంటారా? మీరు కామెంట్లో నాకు ఖచ్చితంగా తెలియజెప్పండి. నా వీడియోలు చూసేవాళ్ళు నీ పద్ధతి బాగుందమ్మా మాకు అని మీరు చెప్పండి. ఇదేమన్నా మీకు కూడా చీదర అనిపిస్తుందా? మొక్కలు పెంచే వాళ్ళకి చీదర ఉండదు నాకు తెలుసు. నాకు ఇష్టం, మీకు ఇష్టమా కాదా అది కూడా చెప్పండి. మీకేమన్నా చీదర పడుతుందా నేను చేసే పని? చెప్పండి. నాకు ఏముండదు కదా, మొక్కలు పెంచే వాళ్ళకి బాగా ఇష్టంగా చేసుకుంటాము. ఓకే, ఈ నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళే కాబట్టి నేనేమి డైల్యూట్ కూడా చేయటం లేదు. ఇదిగండి ఇట్లా పోసేసా, బీర మొక్కకి ఇచ్చా. ఇప్పుడు సులువైన మార్గం అండి ఇది. మాత్రం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతకన్నా సులువుగా మొక్కలు పెంచుకోవాలి అంటే ఈ పద్ధతి మీరు ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి కూడా సులువుగా ఈజీగా మొక్కలు పెంచుకోవటం ఎలాగా, ఇది పద్ధతి. ఇంతకన్నా ఇంకా మీకు వేరే మార్గం లేదు. ఇది కంపోస్ట్ సపరేట్గా చేయబని లేదు. కిచెన్ వేస్ట్ అనేది కంపోస్ట్ నేనైతే చేయటం లేదండి. నాకు ఇదే కంపోస్ట్ అయిపోద్ది. ఒక వారమే అయిపోయిద్ది. వారానికల్లా ఇది కంపోస్ట్ అయిపోద్ది. ఈరోజు డేట్ ఎంత? 11-12 డిసెంబరు. డేట్ మర్చిపోయాను నేను. చూద్దాము. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు పెడతాను. ఈ వీడియో చూసిన వాళ్ళు చూడండి. మళ్ళీ ఇప్పుడు సెల్ ఓపెన్ చేయాలంటే చేయి బాగలేదు. 11-12 డిసెంబరు. మళ్ళీ నేను ఎప్పుడు తీసి చూపిస్తానో ఆ రోజు డేట్ మీకు చూపిస్తా. ఇది ఎప్పటికి కంపోస్ట్ అయ్యిద్ది అనేది మీకు అప్పుడు చెప్తాను. ఓకే, ఇది ఎంత ఈజీగా మీకు అన్ని మొక్కలు వచ్చినా కానీ ఒక మొక్కలో పెట్టేసేసి ఆ నీళ్లు పోసేసేయండి, మట్టిగా పెట్టండి, ఇక్కడే కంపోస్ట్ అయిపోద్ది. ఈ మొక్కకి ఇప్పటి నుంచే బలం అందిద్దండి. ఆ బీర చెట్టుకి అనేది ఇప్పటి నుంచే బలం అందిద్ది. మళ్ళా పూతలు పిందులు మొదలవుతాయి. ఇప్పుడు 2 కాయలు కోసాను బీరకాయలు. ఇదిగండి చక్కగా ఇంతసేపు కూడా నేను పేట వేసుకున్నాను, కూర్చున్నాను. కుండీలు తవ్వేటప్పుడు కూడా పేటేసుకొని కూర్చొని హాయిగా నిదానంగా మనం ఈ మొక్కలను పెంచుకుంటూ పని చేసుకుంటూ
చేయగలంత వరకే మనం చేసుకుందాము. కాసేపు ఉదయం పూట కాసేపు, సాయంత్రం పూట కాసేపు అట్లా చేసుకొని మొక్కలను పెంచుకుందాం. కష్టపడకూడదు. చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా నా పద్ధతి అనేది చాలా ఈజీ అండి. మీకు మాత్రము ఇది కంపోస్ట్ దాంట్లో పెట్టండి. అయితే మట్టి ఏమేమి వేసి కలిపావు, ఎర్ర మట్టే కదా మీది అని అడిగింది. నేను ఫస్ట్లో అదేంటి వరి ఓక అంటారు కదా, వరి పొట్టు, ఉల్లి పొట్టు, అరటికాయలు పాతవి బయట నుంచి పాడైపోయినవి తీసుకొస్తే అవి వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను. పాత వీడియోలు కూడా చూడు పద్మ, నీ ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్క వీడియో పూర్తిగా చూడండి. వీడియో అనేది ఎప్పుడు ఏం చెప్తామో తెలియదు కదండి. నేను ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుంచి నేను చూసిన వీడియోలు 5-6 సంవత్సరాల నుంచి కూడా ఎవరు వీడియో చూసినా ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫుల్గా చూస్తాము. చూస్తేనే అర్థమవుతుంది. ఎవరి వీడియో అయినా కానీ, నాదేనే కాదు, ఎవరి వీడియో అయినా ఫుల్గా చూడండి. అప్పుడు మీకు ఏం చెప్తున్నారనేది అర్థమైద్ది. స్కిప్ చేస్తూ చూసారంటే అది అర్థం కాదు. ఎందుకు, ఎక్కడ పాయింట్, ఒక పాయింట్ మేము చెప్పినప్పుడు మీకు అదే మిస్ అయ్యిద్ది. మీరు స్కిప్ చేసినప్పుడు అదే మిస్ అవుతుంటుంది. అరే ఏముందిలే అందరు చెప్పేదే కదంటే అందరూ చెప్తారు, అందరు చెప్పేది ఒకే పద్ధతి. కాకపోతే నా స్టైల్ వేరు, ఇంకొకరి స్టైల్ ఇంకొక రకంగా ఉంటుంది. నేను చేసేది ఎంత ఈజీగా చెప్తున్నాను, నేను చేసుకుంటున్నాను. నేను చేసేదే మీకు చెప్తున్నాను, చూపిస్తున్నాను. మీరు కూడా ఇట్లా కొత్త వాళ్ళకి ఇది మాత్రం చాలా ఉపయోగపడుద్ది. ఎంత ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చా అంటారు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే. ఓకే అండి, ఇంకా మీరు ఈ వీడియో చూసి నాకు నేను చేసింది ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే ఇంకా నలుగురికి వెళ్ళిద్దంట. వీడియో నచ్చితే మీరు లైక్ చేయాలి. కంపోస్టు ఎలా చేస్తున్నానో మీకు ఇప్పుడు నా కంపోస్ట్ చేసే విధానం ఇదే. ఇంతకన్నా ఇంక నేను సపరేట్గా నేను చేయటంలా. నాకు ఏ మొక్కకి అవసరం అంటే ఆ మొక్కకి నేను ఇట్లా పెట్టేసుకుంటా. ఇప్పుడు ఇది కాపు పూత మీద ఉంది, దీనికి అవసరం పెట్టేశాను. రేపు మళ్ళీ 2 రోజులు ఆగి వస్తే ఇంకో మొక్కకి ఇస్తుంటా. అట్లాగా ఇది కొత్త వాళ్ళకి అందరికి ఉపయోగపడుద్ది. పాత వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చాను 10 నిమిషాల్లో పెట్టేసా, తువ్వాను, ఆ చెత్త అంతా దాంట్లో పెట్టాను, ఆ నీళ్లు పోసేసాను. ఇంక ఈ మొక్కకి ఇప్పుడు మంచిగా బలం అందిద్ది. ఓకే అండి, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన వాళ్ళు ఇంకేం దాన్ని కదిలియద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ వస్తుంది, సబ్స్క్రైబ్ మీద కొట్టండి, గంట సింబల్ వస్తుంది. దాని మీద కొడితే కింద ఆల్, ALL ఆల్ అని వస్తుంది. ఆల్ మీద నొక్కారు అంటే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి, మీరు చూడొచ్చు. ప్రతి వీడియోని ఫుల్గా చూస్తేనే మీకు అర్థమైద్దండి. కొంచెం కొంచెం చూస్తే అర్థం కాదు. ఎందుకంటే వీడియో అయ్యిందాకా మేము ఏదో ఒకటి చెప్తుంటాం కాబట్టి మీకు అది ఉపయోగపడుద్దనే మేము చెప్తాము. ఎందుకంటే తెలుసుకొని జాగ్రత్తగా పెంచుకుంటారనేది మా ఉద్దేశము. ఎవరు చెప్పినా అంతే. ఓకే అండి, ఇంకా ఉంటానండి. బాయ్ అండి.